విజయసాయిరెడ్డికి లిక్కర్ కేసులో సిఐడి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం సిట్ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్లో ఓసారి విజయసాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది. ఆ సమయంలో తాను విజిల్ బ్లోయర్నని, ఈ స్కామ్లో తనకు తెలిసినవన్నీ కూడా చెప్తానని అన్నారు. అయితే జగన్ రెడ్డి పాత్ర లేదని, అంతా రాజకేశ్రెడ్డి చేశారని చెప్తూ వస్తున్నారు. సిట్ మాత్రం విజయసాయిరెడ్డి పాత్రను స్పష్టంగా చెబుతోంది. ఆయనను ఈ స్కామ్లో A5గా చేర్చింది. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి చెప్పాల్సింది చాలా ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అప్పుడు తనను రెచ్చగొడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఆ తర్వాత రెండు వర్గాల వారు కూడా సైలెంట్ అయ్యారు. విజయసాయిరెడ్డిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం కూడా మానేశారు. విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన తర్వాత లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురిని అరెస్ట్ చేశారు. వారంతా ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు చెప్పిన సమాచారం, లభించిన సాక్ష్యాల ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. ఎంత బుకాయించినా విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర ఉందని స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తే మిగతా వారిలా ఆయన కూడా అరెస్ట్ అవుతారు. ముందుగా చెప్పినట్లుగా విజిల్ బ్లోయర్గా పూర్తి వివరాలు ఇస్తే అప్రూవర్గా మారే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బయటపడవచ్చు. విజయసాయిరెడ్డి ఏం చేస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారింది.